విజయవాడ సమీపంలో ఉయ్యూరులో డయేరియా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో జిల్లా వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. డ్రైనేజ్ పైప్ లైన్ సరిగ్గా లేకపోవడం వల్ల సమస్య తలెత్తుతుంది అంటూ అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రజలు మరో 4-5 రోజుల పాటు తప్పనిసరిగా నీటిని కాచి చల్లార్చిన తర్వాతే తాగాల్సిందిగా సూచనలు చేస్తున్నారు. ఉయ్యూరులో మరిన్ని డయేరియా కేసులు నమోదు కాకుండా అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా వైద్యాధికారులు తెలియజేశారు. త్రాగునీటి నాణ్యత నిర్ధారించేందుకు ఉయ్యూరులో సేకరించిన నీటి శాంపిల్స్ను పరీక్షల కోసం గుంటూరులో ల్యాబ్కు పంపించినట్లుగా జిల్లా వైద్యశాఖ అధికారి దయాకర్ వెల్లడించారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టబోతున్నారు. కర్నూలు మచిలీపట్నం ఉదయాన్నే నాకు ఒక విలేకరు గారు ఫోన్ చేసి ఇలా డయేరియా కేసులు ఉన్నాయంటే వెంటనే ఇక్కడికి వచ్చి చూసినాను. కొంచెం డ్రైనేజీ ఫ్లో లేదు, వాటర్ కంటామినేషన్ ఉందని అన్నారు. ప్రతి ఒక్కరికి హౌస్ టు హౌస్ వాటర్ కంటామినేషన్ వల్ల బ్లీచింగ్ వాటర్లో కలుపుకోవడం అట్లా కలుపుకోలేరు కాబట్టి కాచి చల్లార్చిన నీళ్ళు తాగమని ప్రతి ఇంటికి సర్వే చేపిస్తున్నాను. ఇక్కడ కొంచెం డ్రైనేజ్ ప్రాబ్లము, ఆ డ్రైనేజ్ కూడా సచివాలయ సిబ్బందిని పిలిపించి మున్సిపల్ ఆఫీసర్కి చెప్పి ఆ డ్రైనేజ్ కొంచెం క్లీన్ చేయమంటున్నాను. వాటర్ శాంపిల్ ఆల్రెడీ గుంటూరుకి రీజనల్ ల్యాబ్కి పంపించి టెస్ట్కి పంపిస్తున్నాను. ఉన్న పేషెంట్ని పరామర్శించి చూసి వచ్చినాను. పర్వాలేదు, అందరూ రికవరీలోనే ఉన్నారు. కానీ ఎందుకైనా మంచిది